తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. బొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో ఆకస్మిక వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా రాబోయే 24 గంటలు అంటే అక్టోబర్ 30వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని జనాన్ని అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, మహబూబాద్, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక భారీ వర్షాల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. వైశాలి మోంతా తుఫాన్ అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా తాకిందని చెప్పొచ్చు. ఇప్పటికే భద్రాచలంకి 50 కిలోమీటర్ల దూరంలో, ఇటు ఖమ్మంకి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇప్పటికే వాయుగుండంగా మారి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఖమ్మం మున్నేరు వాగు భారీగా వరద పేరు చేరుతుంది. ఎగువన హాకేరు బుగ్గవాగుల నుండి మున్నేరుకైతే భారీగా వరద నీరు అయితే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 18 అడుగుల వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. 20 అడుగుల వరకు మున్నేరు వరద కొనసాగే అవకాశం ఉందని చెప్పి అధికారులు చూడటం నేపథ్యంలో మున్నేరు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకే తరలిస్తున్నారు. ఖమ్మం మున్నేరులో లోతట్టు ప్రాంతాల్లో బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్ పలు కాలనీలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిశీలించి అయితే అధికారులతో మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో మున్నేరు ముంపు ప్రాంతాల్లో పూర్తిగా మునిగిపోయి భారీ నష్టం వాటి నేపథ్యంలో ముందు జాగ్రత్తలు అయితే తీసుకున్న పరిస్థితి. మరోవైపు పాలేరు జలాశయానికి వరద నీరు చేస్తున్న పరిస్థితి. అలాగే పూర్తిగా అడుగు పారుతూ ప్రజలు ప్రస్తుతం 23 అడుగుల ఉన్నటువంటి పాలేరు రిజర్వ్స్ 22 అడుగుల శక్తుల నుండి అయితే ప్రవహిస్తున్న పరిస్థితి. మరోవైపు వైరా, ముదిరా, పాలేరు, కొత్తపల్లి నియోజకవర్గాల భారీ వర్షాలు అయితే కురిసినాయి. అంటే నిన్న గత రాత్రి నుండి చూసుకోవచ్చు తుఫాన్ కారణంగా భారీ వర్షాలు అయితే కురిసిన నేపథ్యంలో పూర్తిగా వరి, పత్తి, మొక్కజొన్న రైతులకి తీవ్ర నష్టం అయితే వాటిల్లిందండి. ముఖ్యంగా వరి రైతులు అయితే చేతికి వచ్చిన పంట పూర్తిగా నీటి మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రేపు ఇటు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో రేపు కూడా స్కూల్ కి సెలవులు ప్రకటించే అవకాశం అయితే కనపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే భద్రాచలం గోదావరికి అయితే వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకైతే వరద నీరు వచ్చి చేరుతుంది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఇటు తుఫాన్ అయితే దిశ మార్చుకొని ఇటు భద్రాచలం, ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు వస్తున్న పరిస్థితి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ తోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఎప్పటికప్పుడు అయితే ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా చెబుతున్నారు. మరోవైపు వైరా కొనిజిల్లా నిమ్మవాగు దగ్గర అయితే DCM వాగు దాటుతూ కొట్టుకుపోయిన పరిస్థితి. అందులో ఉన్నటువంటి డ్రైవర్ కూడా గల్లంతైన పరిస్థితి. ఇప్పుడు NDA బృందం అయితే ఆ వ్యక్తిని గాలింపులు చేపడుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ వాగులు దాటుతుందని కూడా చెబుతున్నారు. మరోవైపు ఖమ్మం టౌన్ లో పూర్తిగా లోతట్టు ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు అయితే నీట మునిగిన పరిస్థితి. వాటిని కూడా క్రేన్ ద్వారా ఆ డ్రైవేల్ ని క్లీన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ రానున్న 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచిస్తున్న పరిస్థితి ఏముంది వైశాలి.
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక కొమురంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మొత్తం